ఒకసారి అనుపమ వీడియో అయితే చూడండి. ఇది చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇది గర్ల్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఇది ఒకసారి ల్యాండ్ స్క్రీన్ అయితే చూపిస్తున్నా. ఇక్కడ ఫుల్ స్క్రీన్ మన ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను, అక్కడ వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఇక్కడ వీడియో అయితే చూపిస్తా, వీడియో అయితే చూడండి. మధ్య మధ్యలో అయితే మ్యూట్లో పెడుతున్నా, ఒకసారి వీడియో అయితే చూడండి మీరు. వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే చూద్దాం. మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్లో ఇలాగైతే ఉంటుంది. నేను ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత కింద ఫ్రాంట్ కూడా ఉంది, ఫ్రాంట్ కూడా యాడ్ చేసుకోండి కంపల్సరీ. దాని తర్వాత కింద ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఇక్కడ ఫ్రాంట్స్ అయితే ఇవ్వలేదు. ఈ ఫ్రాంట్స్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫ్రాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి కింద పైన బోనస్ అని ఉంది కదా, బోనస్ సెలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇదైతే కొంచెం లుక్ అయితే ఉంది, దానికోసం అయితే ఇది ఫ్రాంట్ అయితే ఇచ్చాను. మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు, మీరు మీ దగ్గర ఉన్నది పెట్టుకోవచ్చు, ఏం కాదు. కానీ నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే చాలా బాగుంది, దాన్ని ఇన్పుట్ అయితే తీసుకోండి. దాని తర్వాత నేను ఇక్కడ ఫోటోలు అనేది ఒకటే ఇచ్చాను. ఆ ఫోటో ఎలా అంటే ఫోటో యాడ్ చేసుకోవడం ఎలా అంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన డూప్లికేట్ లేయర్ ఉంది కదా, డూప్లికేట్ లేయర్ చేసుకొని దాన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత ఇక్కడ డబల్ లేయర్ ఉంది కదా, డబల్ లేయర్ నుంచి ఇక్కడ నుంచి ఈ డబల్ లేయర్ వరకు అయితే యాడ్ చేసి జరుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ డబల్ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి. ఇలా అయితే జరుపుకున్న తర్వాత దీన్ని కూడా డూప్లికేట్ చేయండి. దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ వరకు అయితే జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి దీని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు అన్నిటినీ ఇక డబల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను, ఇక్కడ ఎలానే చేయాలి. ఇంకేమైనా డౌట్ ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.